డాక్టర్. తరుణ్ గారు కూర్చోండి. ఏం డాక్టర్, అర్జెంట్గా రమ్మన్నారు? ఏదైనా ప్రాబ్లమా? అవును తరుణ్ గారు, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నేను కూడా దాన్ని ఊహించలేదు. మీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. ఇంతకీ ప్రాబ్లం ఏంటి డాక్టర్? ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది తరుణ్ గారు, కానీ చెప్పక తప్పడం లేదు. అదేంటంటే ఇంక జీవితంలో హారిక గారికి పిల్లలు పుట్టరు. ఇంక జీవితంలో హారిక గారికి పిల్లలు పుట్టరు. ఇంక జీవితంలో హారిక గారికి. ఏంటి డాక్టర్ మీరనేది? మీరు విన్నది నిజమే తరుణ్ గారు. హారిక గారికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు. ఏంటి మీరు చెప్పేది? తనకి పిల్లలు ఎందుకు పుట్టరు? ప్రాబ్లం ఏంటి? తరుణ్ గారు, కడుపులో ఉన్నప్పుడు తన గుండె చప్పుడు విన్న నేను నా బిడ్డ నా నుంచి దూరమైన క్షణం నుండి ఆ బాధను తట్టుకోలేకపోయాను. ఆ ప్రాణం మన మధ్య ఉంటే ఇప్పుడు ఇక్కడ సందడిగా ఉండేది. ఆ బుజ్జి చేతులతో మీ వేలిని పట్టుకుని అడుగులు వేసేవాడు. వాడు మన మధ్య లేకపోయినా మన ప్రతి శ్వాసలో ఉన్నాడు. ఏ రోజుకైనా మళ్ళీ వాడు మన కడుపులో పుడతాడు. ఇంక జీవితంలో హారిక గారికి పిల్లలు పుట్టరు. హలో, చెప్పు హారిక. ఎక్కడున్నావు తరుణ్? ఒక కేసు మీద బయటకొచ్చాను. పర్లేదు, చెప్పు హారిక. ఏం లేదు తరుణ్, డాక్టర్ రమాదేవి గారికి కాల్ చేసి టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయో లేదో ఒకసారి అడగమని చెప్పడానికి కాల్ చేశాను. అవునా? నేను ఇప్పుడే కాల్ చేసి రిపోర్ట్స్ గురించి కనుక్కుంటాను. అలాగే తరుణ్. ఏం చేయాలి? హారికకు పిల్లలు పుట్టరు అన్న ఈ నిజాన్ని తన దగ్గర ఎలా దాచాలి?